Hi, hello everyone. Welcome to Banking Exams Telugu by Entry Online. Today we're going to discuss about a quadratic equation, and this is a most familiar and peculiar topic in preliminary examination, whether you're going to attempt bank exams like a P1 prelims. So, ఇవి చెప్పాలంటే ఇట్స్ అ స్కోరింగ్ టాపిక్ అని చెప్పుకోవచ్చు. We can answer all 5 questions within a fraction of 1 minute. Some cases you can able to answer all the 5 questions within 1 minute also. It is possible. What is a strategy to answer this question in just a moment 1 minute? It means what? You need to know quadratic equation character, like definition, అందులో ఎన్ని టర్మ్స్ ఉంటాయి. There are 3 terms are majorly happen. ఒక్కొక్క టర్మ్కి సైన్ బట్టి మనకు రూట్స్ కూడా డిపెండ్ అయి ఉంటాయి. ఈ క్వాడ్రాటిక్ ఈక్వేషన్కి ఫ్యాక్టర్స్ కనుక్కోవడం ఎలా, రూట్స్ కనుక్కోవడం ఎలా అనేది కూడా మనకు దిస్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్. అండ్ దిస్ వీడియో వి బ్రింగ్ బ్యాక్ యూ హౌ టు find the factors and how to find the roots and how to compare the roots within less moment. ఇదనేది ఈ వీడియోలో డీటెయిల్ డిస్కస్ చేద్దాం. జనరలీ బిఫోర్ డిగ్గింగ్ ద టాపిక్ ఫస్ట్ వి జస్ట్ నో ద ప్యాటర్న్ ఆఫ్ ద క్వశ్చన్. సో బేసికలీ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ మనకుంది కంపారిజన్ క్వశ్చన్. ఇట్ మీన్స్ వాట్, దర్ ఆర్ ద 2 ఈక్వేషన్స్ ఇస్ గివెన్, వన్ ఇస్ Q1 అండ్ వన్ ఇస్ Q2. ఓకే, నథింగ్ బట్ వాట్, ఇది Xలో ఉంటే ఇది Yలో ఉంటుంది, లేదా ఇది Aలో ఉంటుంది, Bలో ఉంటుంది, ఇది Pలో ఉంటుంది, Qలో ఉంటుంది. నథింగ్ బట్ వాట్, దర్ ఇస్ అ డిఫరెంట్ వేరియబుల్. దర్ ఆర్ 2 వేరియబుల్స్ ఆర్ గివెన్ ఇన్ అ సర్టెన్ ఈక్వేషన్. Quadratic equation means what? Highest degree. అంటే the highest power of variable is called 2 ఉంటాయి. వాటిని బేసిక్గా మనం quadratic equation పిలవడం జరుగుతుంది. ఎవ్రీ quadratic equation gives 2 roots అండి. ఒకటి పాజిటివ్ ఇస్తే ఒకటి నెగిటివ్ ఇస్తుంది, లేదా 2 పాజిటివ్స్ ఇస్తాయి, 2 నెగిటివ్స్ ఇస్తాయి. ఓకే, మరి ఎక్కడ పాజిటివ్స్ ఉంటాయి, ఎక్కడ నెగిటివ్ అనేది మనకు చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే, దట్స్ వి డిస్కస్ ఆల్సో. అండ్ ఇంకో పాసిబిలిటీ ఏంటంటే మనకు లీనియర్ ఈక్వేషన్ కూడా ఇవ్వచ్చు. లీనియర్ ఈక్వేషన్ అంటే ఓన్లీ వన్ ఆఫ్ ద రూట్ వస్తే దాన్ని లీనియర్ ఈక్వేషన్ అంటాం. అంటే సో ఒక్క రూట్ మాత్రమే ఆన్సర్ని కనుక ప్రొడ్యూస్ చేస్తే దాన్ని లీనియర్ ఫంక్షన్ అంటాం, లేదా లీనియర్ ఈక్వేషన్ కూడా మనం కాల్ చేయడం జరుగుతుంది. ఓకే, ఓన్లీ 1 రూట్ ఇస్తే దాన్ని ఏమనాలండి, లీనియర్ ఈక్వేషన్ అనాలి. 2 రూట్స్ ఇస్తే దాన్ని క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అంటాం. సో ఇప్పుడు ఈ వీటిలో వచ్చినటువంటి రిలేషన్, సపోజ్ ఇట్ ఇస్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్. ఇక్కడ నీకు 2 రూట్స్ వస్తాయి, ఇక్కడ 2 రూట్స్ వస్తాయి. సో 2 2s ఎంత అండి, 4 రిలేషన్స్ వస్తాయి. ఇక్కడ నీకు 1 రూట్ వచ్చింది, ఇక్కడ నీకు 2 రూట్స్ వచ్చాయి అనుకోండి. ఓకే, సో ఇక్కడ 2 1s are 2 రిలేషన్స్ వస్తాయి. ఇక్కడ నీకు 1 వచ్చాయి, ఇక్కడ 1 వచ్చాయి అనుకోండి, 1 రిలేషన్స్ వస్తాయి. ఇవన్నీ రిలేషన్స్తో కలిపి మనం ఇవి చెక్ చేయాలి. ఓకే, ఏంటి, అన్ని కేసెస్లో మోర్ దాన్ ఉందనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ 4 రిలేషన్స్ వచ్చాయి, ఇక్కడ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఉంది, ఇక్కడ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఉంది, ఇక్కడ 2 రూట్స్ వచ్చాయి, ఇక్కడ 2 రూట్స్ వస్తాయి. సో 2 టైమ్స్ ఈజ్ 4. 4 కేసెస్లో నీకు మోర్ దాన్ వచ్చింది అనుకోండి, యువర్ ఆన్సర్ ఇస్ మోర్ దాన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. అన్ని కేసెస్లో లెస్ దాన్ వచ్చింది అనుకోండి, చూస్ లెస్ దాన్. సమ్ కేసెస్ మోర్ దెన్, సమ్ కేసెస్ ఈక్వల్. అంటే అవుట్ ఆఫ్ 4 కేసెస్ ఎన్ని కేసెస్ అన్నా మోర్ దెన్ వచ్చినాయి, కొన్ని మిగిలిన కేసెస్ ఈక్వల్ వచ్చినాయి అనుకోండి, యూ చూస్ మోర్ దెన్ ఆర్ ఈక్వల్ టు. Some cases is less than, the rest of cases is equal. Some cases is less than, rest of the cases is equal. You can choose less than or equal to, less than or equal to. So that's it. ఒకవేళ కనుక అవి కాకుండా ఆపోజిట్ సింబల్స్ వచ్చాయి అనుకోండి. What are the opposite symbols? We just mentioned no relation. Opposite symbols అంటే some are left side, some are right side, some are less than, some are more than, some are less than or equal to, some are more than or equal to. If you got opposite symbols, definitely you can directly choose the relation is called no relation can be established. And that too also all cases, అన్ని కేసెస్లో కూడా ఈక్వల్ వచ్చాయి అనుకోండి, in all cases is equal, in all cases equal, directly choose no relation can be established. Why it has happened? It means what, రిలేషన్ అంటేనే మనం కంపేర్ చేస్తే మనకు అప్స్ అండ్ డౌన్స్ ఉండాలి. అప్స్ అండ్ డౌన్స్ లేకుండా ఒకే స్టేబుల్గా ఉన్నా కూడా అక్కడ నో రిలేషన్ కూడా మనం నోటీస్ చేయడం జరుగుతుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ 4 కేసెస్లో ప్రతిసారి ఈక్వల్ వచ్చాయి, ఈక్వల్, ఆల్ 4 కేసెస్ ఈక్వల్. దట్ ఈస్ అ రేర్ కేసెస్ అని చెప్పుకోవచ్చు, చాలా తక్కువ. సో ఈక్వల్ వచ్చినప్పుడు నో రిలేషన్ కెన్ బి ఎస్టాబ్లిష్ అని క్వాడ్రాటిక్ ఈక్వేషన్ చెప్పడం చాలా రేర్. ఎక్కడో ఒక దగ్గర సమ్ టైమ్స్ హ్యాపెన్ కూడా అవ్వదు. సో అట్లాంటప్పుడు కూడా మనం నో రిలేషన్స్ని మనం చూస్ చేసుకోవచ్చు. సపోజ్ ఇక్కడ నీకు A = B వచ్చింది, ఇక్కడ మళ్ళీ A = B వచ్చింది అనుకోండి, మళ్ళీ A = B వచ్చింది అనుకోండి, మళ్ళీ A = B వచ్చింది అనుకోండి, అప్పుడు యూ చూస్ నో రిలేషన్ కెన్ బి ఎస్టాబ్లిష్ అని కూడా మనం చూస్ చేసుకోవచ్చు. రేర్ కేసెస్లో ఇట్లాంటివి మనకు ఉంటాయి. ఎప్పుడు వస్తాయంటే ఇక్కడ లీనియర్ ఈక్వేషన్ 1, ఇక్కడ లీనియర్ ఈక్వేషన్ 2 వచ్చింది అనుకోండి, ఇక్కడ 1 ఇక్కడ 2 వచ్చింది, ఇక్కడ x = 2 వచ్చింది, ఇక్కడ y = 2 వచ్చింది, రెండు సేమ్ ఉన్నాయి. కాబట్టి ఈ కేసెస్లో నువ్వు నో రిలేషన్ కెన్ బి ఎస్టాబ్లిష్ చేయొచ్చు. ఎందుకంటే లీనియర్ ఈక్వేషన్ అంటేనే 1 1 ఆన్సర్ వస్తాయి. సో 1 1 ఆన్సర్ వస్తాయి కాబట్టి మనకుండే ఆప్షన్స్ ఏంటండి, ఆప్షన్ ఏ, ఆప్షన్ బి, ఆప్షన్ సి, ఆప్షన్ డి అండ్ ఆప్షన్ ఈ ఇలా ఉంటుంది. మరి ఎక్కడ స్పెసిఫిక్గా ఈక్వల్ అని ఒక ఆప్షన్ ఎక్కడ మనకు ఉండదు, ఇది క్వాడ్రాటిక్ ఈక్వేషన్ కంపారిజన్స్లో. కాబట్టి అప్పుడు కూడా మనము ఎక్కువ ఏం చూస్ చేస్తాం, ఈ చూస్ చేస్తాం. అంటే 4 రిలేషన్స్లో ఈక్వల్ రావడం అనేది హైలీ ఇంపాసిబుల్. చెప్పాలంటే రేర్ కేసెస్ అని చెప్పొచ్చు.
అది ఎప్పుడు వచ్చే అవకాశం ఉంటుందంటే లీనియర్ ఈక్వేషన్ ఇచ్చినప్పుడు మాత్రమే వచ్చే అవకాశం ఉంటుంది. ఓకే, సో కాబట్టి 4 కేసెస్ ఇక్కడ చూడాల్సిన పాయింట్ ఏంటంటే మీకు వచ్చే క్వాడ్రాటిక్ ఈక్వేషన్లో ఇక్కడ 2 రూట్స్ వచ్చి ఇక్కడ 2 రూట్స్ వస్తే 4 రిలేషన్స్ వస్తాయి. ఈ 4 రిలేషన్స్లో వచ్చే మనకు సింగిల్ యూనిఫామ్ రిలేషన్ని మనం పిక్ చేయాలి. అన్నిటికీ కలిపి ఒక సింగిల్ యూనిఫామ్ అంటే అన్ని కూడా సిమిలారిటీ ఉండాలి. అలా సిమిలారిటీ ఉన్న ఒక యూనిఫామ్ రిలేషన్ని మనం ప్రొడ్యూస్ చేయాలి. దెర్ ఆర్ 5 యూనిఫామ్ రిలేషన్స్ వీ హ్యావ్: మోర్ దాన్, లెస్ దాన్, మోర్ దెన్ ఆర్ ఈక్వల్ టు, లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు, అండ్ నో రిలేషన్ కెన్ బి ఎస్టాబ్లిష్డ్. నో రిలేషన్ అంటే ఏంటండి? యూనిఫామ్ రిలేషన్స్లో మనకి ఇక్కడ ఆపోజిట్ సింబల్స్ అంటే ఆపోజిట్ డైరెక్షన్లో రావాలి. సమ్ ఆర్ లెస్ దెన్, సమ్ ఆర్ మోర్ దాన్. ఓకే, సమ్ ఆర్ మోర్ దెన్ ఆర్ ఈక్వల్ టు, సమ్ ఆర్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు, సమ్ మోర్ దాన్, సమ్ లెస్ దాన్, అలా వచ్చిందనుకోండి నో రిలేషన్ ఎస్టాబ్లిష్డ్. అండ్ దట్ టు ఎనీ కేసెస్లో కనుక మనకు ఈక్వల్ వచ్చిందనుకోండి మ్యాక్సిమం రిలేషన్స్ అనేది మనకు లీనియర్లో అలా వచ్చే అవకాశం ఉంటుంది. ఒకవేళ అన్ని కూడా ఈక్వల్ అనిపించినా కూడా యూ కెన్ డైరెక్ట్లీ చూస్ నో రిలేషన్ కెన్ బి ఎస్టాబ్లిష్ అని చెప్పొచ్చు. సో దిస్ ఈస్ బేసికలీ క్వశ్చన్ కంపారిజన్. Let's look at it. This is one of the quadratic equation, ax square plus bx plus c is equal to 0. There are the 3 terms. This is called a first term only. This is called a first term, and this is a middle term. This is a middle term, and this is a last term. Okay, last term ante constant ani kuda మనం నోటీస్ చేయడం జరుగుతుంది. సో ఈ కేసెస్లో ఏంటంటే ఇది గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. ఎవ్రీవన్ జస్ట్ రిమెంబర్ దిస్ పాయింట్. ఓకే, జస్ట్ రిమెంబర్ దిస్ పాయింట్. ఇఫ్ ఓన్లీ మిడిల్ టర్మ్ ఈజ్ నెగటివ్, only middle term is negative, only middle term is negative, only middle term is negative, definitely all roots are positive. All roots are ఏమవుతాయండి? పాజిటివ్ అవుతాయి. ఏమవుతాయి? పాజిటివ్ అవుతాయి. ఓన్లీ మిడిల్ టర్మ్ కనుక నెగిటివ్ ఉన్నా అనుకోండి, ఓన్లీ మిడిల్ టర్మ్ నెగిటివ్ ఉన్నా ఆల్ రూట్స్ ఏమవుతాయి? పాజిటివ్ అవుతాయి. లేదా ఓన్లీ మిడిల్ టర్మ్ మాత్రమే పాజిటివ్ ఉండి మిగతా నెగిటివ్ ఉన్నాయి అనుకోండి, ఓన్లీ మిడిల్ టర్మ్ పాజిటివ్ ఉంది అనుకోండి, ఇక్కడ రూట్స్ ఏమొస్తాయి? మనకు పాజిటివ్స్ వస్తాయి. అంటే ఎగ్జాంపుల్ చూద్దాం. ఎగ్జాంపుల్ 1, దిస్ ఎగ్జాంపుల్ 1, ax స్క్వేర్ మైనస్ bx ప్లస్ c ఈజ్ ఈక్వల్ టు 0. దీనికి ఎగ్జాంపుల్ చూసినట్లయితే మైనస్ ax స్క్వేర్ ప్లస్ bx మైనస్ c ఈజ్ ఈక్వల్ టు 0. సో ఇది మనకు రెండు పాయింట్. ax స్క్వేర్ మైనస్ bx ప్లస్ c ఈజ్ ఈక్వల్ 0 ఇలా ఉన్నా, మైనస్ ax స్క్వేర్ ప్లస్ bx మైనస్ c ఈజ్ ఈక్వల్ 0 ఇలా ఉన్నా కూడా మనకు వచ్చే బోత్ రూట్స్ కూడా ఎలా ఉంటాయంటే పాజిటివ్స్ ఉంటాయి. బోత్ రూట్స్ కూడా ఎలా ఉంటాయి? పాజిటివ్స్ ఉంటాయి. దిస్ ఇస్ అ ఫస్ట్ కేస్. ఎవ్రీ వన్ జస్ట్ రిమెంబర్ ఇట్ ఇస్. ఓన్లీ మిడిల్ టర్మ్ కనుక నెగిటివ్ ఉన్న రూట్స్ అన్ని పాజిటివ్స్ వస్తాయి. ఓన్లీ మిడిల్ టర్మ్ పాజిటివ్ ఉంటే రిమైనింగ్, ఓన్లీ అంటే కంపారిజన్. ఓకే, ఓన్లీ మిడిల్ టర్మ్ మాత్రమే పాజిటివ్ ఉందనుకోండి, మిగతా అన్నీ కూడా నెగిటివ్ ఉంటే ఇక్కడ రూట్స్ ఏమొస్తాయి? పాజిటివ్స్ వస్తాయి. దిస్ ఇస్ అ ఎగ్జాంపుల్. ax స్క్వేర్ మైనస్ bx ప్లస్ c ఈజ్ ఈక్వల్ 0. ఇన్ దిస్ కేస్ మిడిల్ టర్మ్ ఈజ్ నెగిటివ్, therefore roots is positive. ఇన్ దిస్ కేస్ ఫస్ట్ టర్మ్ అండ్ లాస్ట్ టర్మ్ ఈజ్ నెగిటివ్ బట్ మిడిల్ టర్మ్ ఈజ్ పాజిటివ్. మిగతా అన్ని నెగిటివ్ ఉంటే మిడిల్ టర్మ్ పాజిటివ్ ఉన్నా కూడా రూట్స్ మనకు పాజిటివ్స్ వస్తాయి. సో దిస్ ఇస్ ద ఫస్ట్ కేస్. సో సెకండ్ కేస్ చూసినట్లయితే వాట్ డస్ ద మీన్ ఈస్ ఆల్ టర్మ్స్ ఆర్ పాజిటివ్. All terms are positive. All terms are positive. Therefore, all roots are negative. All roots are negative. All roots are negative. Okay, all roots are negative. So let's take it as ax square plus bx plus c is equal to 0. ఇక్కడ అన్ని టర్మ్స్ కూడా పాజిటివ్ ఉన్నాయి కాబట్టి ప్రతి రూట్ కూడా మనకి ఏమవుతుందంటే నెగిటివ్ అవుతుంది. మైనస్ ఆల్ఫా మైనస్ బీటా వస్తుంది. ఏమొస్తుంది? మైనస్ ఆల్ఫా మైనస్ బీటా వచ్చేస్తుంది. థర్డ్ కేస్ చూసినట్లయితే వాట్ ఇస్ ద థర్డ్ కేస్? ఐదర్ ఫస్ట్ టర్మ్ కానీ లాస్ట్ టర్మ్ కానీ, ఫస్ట్ టర్మ్ కానీ లాస్ట్ టర్మ్ కనుక మనకు నెగిటివ్ ఉంటే ఏమవుద్దంటే ఒక రూట్ పాజిటివ్ వస్తుంది, ఒక రూట్ నెగిటివ్ వస్తుంది. ఇంకో నేను షార్ట్కట్ ట్రిక్ చెప్తాను. ఇక్కడ ఏ రూట్ పాజిటివ్ వస్తుంది, ఏ రూట్ నెగిటివ్ వస్తుందో ఈజీగా కనిపెట్టచ్చు. ఓకే, సో మైనస్ ax స్క్వేర్ ప్లస్ bx ప్లస్ c ఈజ్ ఈక్వల్ 0. ఇక్కడ ఫస్ట్ టర్మ్ నెగిటివ్ ఉంది, మిగతా పాజిటివ్ ఉన్నాయి కాబట్టి ఒక రూట్ నెగిటివ్, ఒక రూట్ పాజిటివ్. ఇక్కడ చూడండి థర్డ్ టర్మ్ నెగిటివ్ ఉండి మిగతా పాజిటివ్ ఉన్నాయి కానీ ఇక్కడ కూడా ఒక రూట్ నెగిటివ్, ఒక రూట్ పాజిటివ్. రూట్లో ఫ్యాక్టర్స్ ఎప్పుడు కూడా ఆపోజిట్ ఉంటాయి. ఫ్యాక్టర్ కనుక ప్లస్ కనిపించింది అనుకోండి రూట్ మైనస్ అవుతుంది, రూట్ కనుక మైనస్ ఉంది అనుకోండి ఫ్యాక్టర్ ప్లస్ అవుతుంది. సో ఫ్యాక్టర్స్ అండ్ రూట్స్ ఆర్ విచ్ వన్? ఆపోజిట్. చూడండి ఇక్కడ ఫ్యాక్టర్స్ కనుక నీకు మైనస్ ఉందనుకోండి రూట్ ఏమవుతుందంటే ప్లస్ అవుతుంది. ఫ్యాక్టర్ కనుక ప్లస్ ఉందనుకోండి రూట్ ఏమవుతుంది? మైనస్. బోత్ ఆర్ ఆపోజిట్. బోత్ ఆర్ ఆపోజిట్. ఫ్యాక్టర్స్ అండ్ రూట్స్ ఎలా ఉంటాయండి? ఆపోజిట్ ఉంటాయి. ఇది ఒకటి బాగా గుర్తుపెట్టుకోండి. చాలామంది సింబల్స్ బట్టి పడుతూ ఉంటారు, ప్లస్ మైనస్, మైనస్ మైనస్ ప్లస్. అవి మీకు కేవలం ఒకరోజు మాత్రమే గుర్తుంటాయి. వన్స్ యూ లెర్న్ దిస్ వన్ యూ రిమెంబర్ ఎంటైర్ సిరీస్. అంటే ప్రతిరోజు మీరు గుర్తుపెట్టుకోవచ్చు. దిస్ ఇస్ సింపుల్. ఓకే, ఇలా ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఎప్పుడు కూడా స్మాల్ ఫ్యాక్టర్ నెగిటివ్ ఉంటుంది, బిగ్ ఫ్యాక్టర్ పాజిటివ్ ఉంటుంది. గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ టర్మ్ కానీ లాస్ట్ టర్మ్ కానీ మైనస్ ఉన్నప్పుడు, ఫస్ట్ టర్మ్ కానీ లాస్ట్ టర్మ్ మైనస్ ఉన్నప్పుడు ఖచ్చితంగా స్మాల్ ఫ్యాక్టర్ మైనస్, బిగ్ ఫ్యాక్టర్ ప్లస్.
ఫ్యాక్టర్స్కి రూట్స్కి ఆపోజిట్ ఉంటాయి కదా, అప్పుడు స్మాల్ ఫ్యాక్టర్ ఏమో మనకు స్మాల్ ఫ్యాక్టర్ మైనస్ ఉంది కాబట్టి స్మాల్ రూట్ ఏమవుతుంది ప్లస్ అవుతుంది, బిగ్ ఫ్యాక్టర్ ప్లస్ ఉంది కాబట్టి బిగ్ రూట్ ఏమవుతుంది మైనస్ అవుతుంది. ఎందుకంటే రూట్స్ అండ్ ఫ్యాక్టర్స్ ఆర్ ఆపోజిట్. సపోజ్ ఫ్యాక్టర్ నీకు -2 వచ్చింది అనుకో, రూట్ ఏమవుతుంది +2 అవుతుంది. ఫ్యాక్టర్ కనుక నీకు +7 వచ్చింది అనుకో, రూట్ ఏమవుతుంది -7 అవుతుంది. ఓకే, ఇక్కడ ఏం చెప్పాను, స్మాల్ ఫ్యాక్టర్ మైనస్ ఉంటుంది, బిగ్ ఫ్యాక్టర్ ప్లస్ ఉంటుంది, మైనస్కి ఆపోజిట్ ప్లస్, ప్లస్కి ఆపోజిట్ మైనస్. ఫ్యాక్టర్స్ రూట్స్ ఎప్పుడు కూడా ఆపోజిట్, ఇది ఒకటి బాగా గుర్తుపెట్టుకోండి. ఓకే, దిస్ ఇస్ ద థర్డ్ కేస్. థర్డ్ కేసెస్లో ఫస్ట్ టర్మ్ కానీ లాస్ట్ టర్మ్ కానీ నెగిటివ్ ఉంటే ఒక ఫ్యాక్టర్ ఏమో నెగిటివ్, ఒక ఫ్యాక్టర్ ఏమో పాజిటివ్. ఆ నెగిటివ్ ఉండే ఫ్యాక్టర్ వచ్చేసి స్మాల్, పాజిటివ్ ఉండే ఫ్యాక్టర్ వచ్చేసి బిగ్ ఉంటుంది. సో ఫోర్త్ కేస్ ఏంటంటే ఐదర్ ఫస్ట్ టర్మ్ అండ్ మిడిల్ టర్మ్. ఫస్ట్ టర్మ్ అండ్ మిడిల్ టర్మ్ అంటే -ax² - bx + c = 0 అండ్ ax² - bx - c = 0. ఇలా ఉన్నప్పుడు స్మాల్ ఫ్యాక్టర్ ఉంటుంది కదండి, స్మాల్ ఫ్యాక్టర్స్ రూట్స్ ఆపోజిట్ అండి. స్మాల్ ఫ్యాక్టర్ ఏమో పాజిటివ్ ఉంటుంది, అప్పుడు స్మాల్ రూట్ గుర్తుపెట్టుకోండి. ఓకే, అప్పుడు స్మాల్ రూట్ నెగిటివ్ అవుతుంది. ఓకే, అప్పుడు స్మాల్ రూట్ ఏమవుతుందండి నెగిటివ్ అవుతుంది. ఓకే, అది ఇంకా బిగ్ ఫ్యాక్టర్. ఓకే, సో బిగ్ ఫ్యాక్టర్ ఉంటుంది కదండి, సో బిగ్ ఫ్యాక్టర్ ఏమవుతుందండి మైనస్ అవుతుంది, అప్పుడు బిగ్ ఫ్రూట్ పాజిటివ్ అవుతుంది. ఓకే, సో బిగ్ రూట్ ఈస్ పాజిటివ్. ఓకే, బిగ్ రూట్ ఈస్ పాజిటివ్. ఓకే, బిగ్ రూట్ ఈస్ పాజిటివ్. సో ఎప్పుడైతే మనకు ఫస్ట్ టర్మ్ కానీ గుర్తుపెట్టుకోండి, ఫస్ట్ టర్మ్ అండ్ రిమెంబర్ ఫస్ట్ టర్మ్ అండ్ కనుక మిడిల్ టర్మ్ కనుక ఫస్ట్ టర్మ్ అండ్ మిడిల్ టర్మ్ లేదా లాస్ట్ టర్మ్ అండ్ మిడిల్ టర్మ్ కనుక మనకు నెగిటివ్ ఉంటే ఒక రూట్ ఏమో నెగిటివ్ ఉంటుంది, ఒక రూట్ ఏమో పాజిటివ్ ఉంటుంది. ఆ నెగిటివ్ ఉన్న రూట్ వచ్చేసి స్మాల్, పాజిటివ్ ఉన్న వచ్చేసి బిగ్ అవుతుంది. ఓకే, లైక్ ఎగ్జాంపుల్ దిస్ వన్, -ax² - bx + c ఉంటే స్మాల్ ఫ్యాక్టర్ ప్లస్ ఉంటే రూట్ మైనస్, బిగ్ ఫ్యాక్టర్ మైనస్ ఉంటే రూట్ ఏమవుతుంది ప్లస్ అవుతుంది. దిస్ ఆర్ 4 కేసెస్. ఈ 4 కేసెస్ ఉంటే చాలు, ఇంకా ఈజీగా మన ఆన్సర్స్ని సాల్వ్ చేయొచ్చు. ఓకే, సో ఇవే మీకు ఏం చెప్తారంటే సింబల్స్ చెప్తా ఉంటారు, ప్లస్ వస్తే ఏమవుతుంది, మైనస్ వస్తే ఏమవుతుందని, ఇట్లాంటి కొన్ని మీకు చెప్పడం జరుగుతూ ఉంటుంది. ఓకే, సో ఇవి కొంచెం మీరు గుర్తుపెట్టుకున్నట్టే ఖచ్చితంగా మనం ఏమవుతుంది, సింబల్ కొద్దిగా మిస్ అయినా కూడా మన ఆన్సర్ లాస్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి ఒక్కసారి 4 స్టేట్మెంట్స్ కనుక మీరు గుర్తుపెట్టుకుంటే డైరెక్ట్లీ కెన్ ఆన్సర్ ద క్వశ్చన్. అదే మీరు ఆ సింబల్స్ కనుక గుర్తుపెట్టుకుంటే కొంచెం టైం అవుతుంది, అంటే క్లమ్సీ అయ్యే అవకాశం ఉంటుంది. అంటే ఒక్కసారి ఆర్డర్ మిస్ అయినా కూడా మొత్తం ఆన్సర్ అయిపోయే అవకాశం ఉంటుంది. క్వాడ్రాటిక్ ఈక్వేషన్ మనం 1 మినిట్లో చేయాలంటే ఒక్కసారి గుర్తుపెట్టడం చాలు, ఈజీగా చేయొచ్చు. ఎందుకంటే మనకు ఉన్నాయి 3 టర్మ్స్ అండి, ఒకటి A, ఒకటి B, ఒకటి C. వీటి యొక్క క్యారెక్టర్ నిలుచుకుంటే ఆన్సర్స్ ఈజీగా చేయొచ్చు, అది కూడా అర్థమైపోయింది. ఓకే, ఇదొకటి. ఇంకో షార్ట్కట్ టెక్నిక్ ఏంటంటే స్మాల్ టెక్నిక్. రిమెంబర్ మిడిల్ టర్మ్ కనుక గుర్తుపెట్టుకోండి, మిడిల్ టర్మ్. ఓకే, ఇది ఒకటి బాగా గుర్తుపెట్టుకోండి, దిస్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్ అండి. మిడిల్ టర్మ్ కనుక మనకు ఆడ్ నెంబర్ అయింది అనుకోండి, మిడిల్ టర్మ్ ఆడ్ నెంబర్ అవుతే ఖచ్చితంగా, ఓకే, ఎవ్రీవన్ జస్ట్ రిమెంబర్, మిడిల్ టర్మ్ ఆడ్ అవుతే ఒక ఫ్యాక్టర్ వచ్చేసి మనకు డెఫినెట్లీ ఈవెన్ అవుతుంది, ఇంకో ఫ్యాక్టర్ డెఫినెట్లీ ఏమవుతుంది ఆడ్ అవుతుంది. ఓకే, ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. సో మిడిల్ టర్మ్ కనుక ఈవెన్ అయింది అనుకోండి, మిడిల్ టర్మ్ కనుక ఏ నెంబర్ అవుతే ఈవెన్ నెంబర్ అవుతే బోత్ ఫ్యాక్టర్స్, ఓకే, బోత్ ఫ్యాక్టర్స్ అండి, బోత్ ఫ్యాక్టర్స్ ఏమవచ్చు ఈవెన్ అండ్ దిస్ ఇస్ ఈవెన్, ఆర్ ఆడ్ అండ్ ఆడ్ అవ్వచ్చు. ఓకే, సో ఇది కూడా గుర్తుపెట్టుకోండి, బోత్ ఫ్యాక్టర్స్ ఈవెన్ అవ్వచ్చు లేదా బోత్ ఫ్యాక్టర్స్ ఏమవచ్చు ఆడవచ్చు. ఓకే, మనకు మిడిల్ టర్మ్ కనుక ఆడ్ నెంబర్ అయింది అనుకోండి, మిడిల్ టర్మ్ ఆడ్ అవుతే ఒక ఫ్యాక్టర్ ఈవెన్ అవుతుంది, ఒక ఫ్యాక్టర్ ఆడ్ అవుతుంది. మిడిల్ టర్మ్ మనకి ఈవెన్ అవుతే బోత్ ఈవెన్ అవ్వచ్చు లేదా బోత్ కూడా మనకి ఏమవచ్చు ఆడవచ్చు. దిస్ ఈస్ ఆల్సో వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ టర్మ్. అంటే మిడిల్ టర్మ్ బట్టి మనం ఆన్సర్ని ఫాస్ట్గా సాల్వ్ చేయాలి కాబట్టి తొందరగా ఫ్యాక్టరైజేషన్ చేయడం మనకు చాలా ఈజీగా హెల్ప్ అవుతుంది. ఓకే, చాలా ఈజీగా హెల్ప్ అవుతుంది. సో చాలామంది దీంతో పాటు ఒక షార్ట్కట్ టెక్నిక్ నేర్చుకుంటూ ఉంటారు. వాట్ ఈస్ షార్ట్కట్ టెక్నిక్ టు ఆన్సర్ దిస్ క్వశ్చన్? సో ఫ్యాక్టరైజేషన్. ఈ ఫ్యాక్టరైజేషన్ టెక్నిక్లో గుర్తుపెట్టుకోండి, ఈ ఫ్యాక్టరైజేషన్ టెక్నిక్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఈ ఫ్యాక్టరైజేషన్ టెక్నిక్లో వాట్ ఈస్ షార్ట్కట్ ఈస్ రూట్స్ ఈజ్ ఈక్వల్ టు రూట్ 1 ఈజ్ ఈక్వల్ టు opposite sign of factor 1 divided by first term. ఒకటి root 2 is equal to opposite sign of factor 2 divided by first term. ఓకే, ఫస్ట్ టర్మ్. ఇది మనకు బేసిక్గా ఉన్నటువంటి షార్ట్కట్ ట్రిక్. ఓకే, అందరు ఈ షార్ట్కట్ ట్రిక్ని నేర్చుకుని ఆన్సర్ సాల్వ్ చేస్తారండి. రూట్ 1 ఏంటిదండి? ఆపోజిట్ సైన్ ఆఫ్ ఫ్యాక్టర్ 1. ఇందాక చెప్పాను, రూట్స్ అండ్ ఫ్యాక్టర్స్
ఎలా ఉంటాయండి, ఆపోజిట్ ఉంటాయండి. దోస్ ఆర్ ఆపోజిట్ ఆపోజిట్ ఉంటాయి కాబట్టి ఇక్కడ మైనస్ వస్తే ఇక్కడ ప్లస్ ఉంటుంది, ఇక్కడ ప్లస్ ఉంటే ఇక్కడ మైనస్ వస్తుంది. రూట్స్ అండ్ ఫ్యాక్టర్స్ ఆపోజిట్ ఉంటాయి. ఇది ఒకటి గుర్తుపెట్టుకోవాల్సిన ఇంపార్టెంట్ టాస్క్. ఈ టాస్క్ గుర్తుపెట్టుకుని కూడా ఈజీగా సాల్వ్ చేయొచ్చు. సో మోస్ట్ ఆఫ్ ద స్టూడెంట్స్ ఆర్ ఫాలో దిస్ మెకానిజం. ఇది మెథడ్ ఫాలో అవుతారు. మనం ఇలా చేస్తాం కూడా చూద్దాం. లెట్స్ లుక్ ఎట్ ద క్వశ్చన్స్ విత్ అ quadratic equation. Okay, so before digging into quadratic equation, please subscribe Banking Exams Telugu by Entry and tap the subscribe button to get updated videos as on schedule we produced. Okay, so next చూసినట్లయితే ఇక్కడ అన్ని నోటిఫికేషన్ ఆన్ చేయండి. సో అన్ని నోటిఫికేషన్ ఆన్ చేసి కూడా వచ్చే వీడియోస్ని ఎంజాయ్ చేయండి అండ్ వాచ్ దట్ వీడియోస్ యాజ్ యూ లైక్. ఫస్ట్ క్వశ్చన్ చూడండి. x² + 2x - 35 = 0, y² + 15y + 56 = 0. ఓకే, ఇప్పుడు మన టెక్నిక్ ఏంటంటే ఏదైతే మదర్ ఫ్యాక్టర్ ఉంటుందో దాన్ని చూసుకోండి. 35 ఉంది. సో 35ని మనం ఎలా రాయొచ్చండి, 7 × 5 = 35. ఇదొకటి. 15 ఎలా రాయొచ్చండి మనం బేసిక్గా 3 × 5. ఓకే, సరే. ఇంకోటి మనకి కాన్స్టెంట్ ఏముందండి, 56 ఏం రాయొచ్చు అని బేసిక్గా 7 × 8 రాయొచ్చు. ఓకే, 7 × 8 రాయొచ్చు. ఇక్కడ మనకు ప్లస్ రావాలంటే దిస్ ఇస్ +7, దిస్ ఇస్ -5 అండ్ దిస్ ఆల్సో +7 అండ్ దిస్ ఇస్ +8 అవుతుంది. ఓకే, చూడండి ఇక్కడ నేను ఏం చెప్పాను, ఏదైనా ఒక టర్మ్ అయితే ఫస్ట్ టర్మ్ కానీ లేదా లాస్ట్ టర్మ్ కానీ నెగిటివ్ ఉంటే బిగ్ ఫ్యాక్టర్ ఎప్పుడు కూడా పాజిటివ్ ఉంటుంది, స్మాల్ ఫ్యాక్టర్ ఎప్పుడు కూడా నెగిటివ్ ఉంటుంది. ఇప్పుడు మనకి ఇది వచ్చింది ఏంటంటే ఫ్యాక్టర్. ఇవేంటి అన్ని ఫ్యాక్టర్. ఇప్పుడు మనకి ఏం కావాలి, రూట్ కావాలి. రూట్ కావాల్సిందంటే +7కి ఆపోజిట్ -7, +7కి ఆపోజిట్ -7. అదేవిధంగా -5కి ఆపోజిట్ +5. ఓకే, +5. ఇవి రూట్స్ అవుతాయి. ఇక్కడ రూట్స్ చూడండి. ఇక్కడ రూట్ చూసినట్లయితే +7కి ఆపోజిట్ -7, +8కి ఆపోజిట్ -8. ఓకే, ఇవి మనకు రూట్స్ అవుతాయి. సో ఇప్పుడు చూసినట్లయితే ఇక్కడ మనకి వాట్ వీ హ్యావ్ అండి, -7 ఈజ్ ఈక్వల్ టు -7 సో x = y. ఇక్కడ ఏంటంటే x > y. ఇక్కడ ఏంటంటే x > y, ఆల్వేస్ x > y. వాట్ ఈస్ ద యూనిఫామ్ రిలేషన్ యూ గెట్ హియర్, ఇట్ ఈస్ x > y. సో మనకు వచ్చినటువంటి యూనిఫామ్ రిలేషన్ x > y. సో విచ్ ఆప్షన్ ఇస్ రైట్ ఆన్సర్ అండి, x > y. ఆప్షన్ డి ఇస్ ద రైట్ ఆన్సర్. ఈ కేసులో -7 ఈక్వల్ అండ్ -8 ఈజ్ స్మాలర్ దాన్ -7. ఇక్కడ ప్లస్ ఈజ్ ద నెగిటివ్ మోర్ దాన్ ద నెగిటివ్ వాల్యూస్. దేర్ ఫార్ x > y ఈజ్ అబ్సల్యూట్లీ రైట్ ఆన్సర్. ఈ విధంగా మనం సాల్వ్ చేయొచ్చు. దిస్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ అండి. ఇది మనం చేసే ప్రాసెస్ అండి. ఇక్కడ వచ్చే ఫ్యాక్టర్ +7, ఫ్యాక్టర్ +7 అయితే రూట్ ఏమవుతుంది, -7 అవుతుంది. ఫ్యాక్టర్ మైనస్ అయితే రూట్ ఏమవుతుంది, ప్లస్ అవుతుంది. ఫ్యాక్టర్ ప్లస్ అవుతే రూట్ ఏమవుతుంది, మైనస్ అవుతుంది. అండ్ ప్లస్ అవుతే మైనస్ అవుతుంది. ఓకే, చూడండి ఇక్కడ ఒక నెంబర్ ఈవెన్ నెంబర్ ఉంది, మిడిల్ టర్మ్ ఈవెన్ నెంబర్ కాబట్టి 2 ఫ్యాక్టర్స్ ఆడ్ వచ్చాయి. చూసారా, 2 ఫ్యాక్టర్స్ ఏమైనా ఆడ్ అయినాయి. ఇక్కడ ఆడ్ నెంబర్ ఉంది కాబట్టి ఒక ఫ్యాక్టర్ ఈవెన్, ఒక ఫ్యాక్టర్ ఆడ్. చూడండి, ఒకటి ఈవెన్, ఒకటి ఆడ్ ఉంది. దిస్ ఈజ్ ఆడ్ అండ్ దిస్ ఈజ్ ఈవెన్. సో ఈ విధంగా మనం గుర్తుపెట్టుకొని చేయొచ్చు. అంటే 7 8 56 అని కాకుండా మనం 14 4 కూడా తీసుకోవచ్చు. బట్ ఇవి మనకు రాంగ్ అవుతాయి. ఎందుకంటే మనకు ఆడ్ నెంబర్ రావాలంటే ఒక ఈవెన్, ఒక ఆడ్ నెంబర్, ఒక ఈవెన్ నెంబర్ కన్ఫామ్గా ఉండాలి. ఆ విధంగా మనం పర్ఫెక్ట్గా సాల్వ్ చేయొచ్చు. అదేవిధంగా మిడిల్ నెంబర్ ఈవెన్ రావాలంటే ఇది ఆడ్ అయితే ఇది కూడా ఆడే అవ్వాలి, ఈవెన్ అవుతే ఈవెన్ అవ్వాలి. ఈ విధంగా తీసుకుంటూ వాటికి ఫ్యాక్టర్స్ కనుగొనడం చాలా ఈజీ అనమాట. ఓకే, ఫ్యాక్టర్స్ అండ్ రూట్స్ ఎలా ఉంటాయంటే ఆపోజిట్ సింబల్స్ ఉంటాయి. దిస్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ టూల్ ఆల్సో. ఓకే, లెట్స్ గో ఫర్ ద నెక్స్ట్ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్ ఈజ్ అ డిఫరెంట్ మోడల్. చూడండి, ఇక్కడ మోడల్ ఏంటంటే ఫస్ట్ టర్మ్ సేమ్ లో, ఫస్ట్ టర్మ్ డిఫరెంట్ ఉన్నాయి. ఇక్కడ 16 ఉంది, అక్కడ 2 ఉంది. కాబట్టి అందరు కూడా ఇది ఫాలో అవుతారు. ఏంటంటే ఆపోజిట్ సైన్. ఓకే, ఆపోజిట్ సైన్ ఆఫ్ ఫ్యాక్టర్ 1 డివైడ్ బై ఫస్ట్ టర్మ్ తీసుకోవాలి. ఓకే, ఆపోజిట్ సైన్ ఆఫ్ ఫ్యాక్టర్ 2. ఓకే, ఆపోజిట్ సైన్ ఆఫ్ ఫ్యాక్టర్ 2 డివైడ్ బై ఫస్ట్ టర్మ్ కంపల్సరీ తీసుకోవాలి. అందరూ ఇది ఫాలో అవుతారు. ఫస్ట్ ఇలా చేసి తర్వాత మన షార్ట్కట్ టెక్నిక్లో సాల్వ్ చేయడానికి ట్రై చేద్దాం. ఇప్పుడు చూసినట్లయితే ఇక్కడ మిడిల్ టర్మ్ మనకు నెగిటివ్ ఉంది కాబట్టి 2 ఫ్యాక్టర్స్ కూడా నెగిటివ్ ఉంటాయి, -12 అండ్ -4. ఓకే, ఇక్కడ చూసినట్లయితే మనకు వన్ ఆఫ్ ద ఫ్యాక్టర్ ఈజ్ -3, ఇంకోటి ఏమవుతుంది +2 అవుతుంది. ఓకే, +2 అవుతుంది. ఇవన్నీ కూడా ఏంటంటే ఫ్యాక్టర్స్, ఇప్పుడు మనకి ఏం కావాలి, రూట్స్ కావాలి. రూట్స్ చూసినప్పుడు ఇక్కడ ఏం చూస్తుందంటే -12 అంటే ఏమవుతుందండి, +12. సో +12 డివైడెడ్ బై ఫస్ట్ టర్మ్ ఇక్కడ ఏముందంటే 16 ఉంది. ఫస్ట్ టర్మ్ ఏముంది, 16 ఉంది. నెక్స్ట్ -4 ఆపోజిట్ +4 డివైడ్ బై ఏముందంటే 16. ఓకే, నెక్స్ట్ ఇక్కడ రూట్స్ చూద్దాం. -3 ఆపోజిట్ +3. ఇక్కడ ఫస్ట్ టర్మ్ ఏముందండి 2 +2 ఆపోజిట్ -2 డివైడ్ బై 2. ఇప్పుడు వచ్చినటువంటి ఫస్ట్ ఫ్యాక్టర్ 12 డివైడ్ బై 16 అండ్ 4 డివైడ్ బై 16 డస్ కంపేర్డ్ విత్ 3/2 అండ్ డస్ కంపేర్డ్ విత్ -1 అండ్ 3/2 అండ్ -1. సో చూసినట్లయితే 12/16 ఈజ్
12/16 ఇక్కడ చూసినట్లయితే ఎక్స్ లెస్ దాన్ వై అవుతుంది. ఇక్కడ చూసినట్లయితే ఎక్స్ మోర్ దాన్ వై వచ్చింది. ఇక్కడ మనకు వచ్చింది ఏ సింబల్స్ వచ్చాయంటే ఆపోజిట్ సింబల్స్ వచ్చాయి. ఎందుకంటే 12/16 అంటే దిస్ ఇస్ అ వాల్యూ ఈజ్ సంథింగ్ 0 పాయింట్ సంథింగ్ అవుతుంది. ఎంత అవుతుంది 0 పాయింట్ సంథింగ్. 3/2 అంటే ఎంత అవుతుంది 1.5 అవుతుంది. అంటే ఇక్కడ ఎక్స్ లెస్ దాన్ వై, ఇక్కడ ఎక్స్ మోర్ దాన్ వై, ఆపోజిట్ సింబల్స్ వచ్చింది కాబట్టి నో రిలేషన్ కెన్ బి ఎస్టాబ్లిష్డ్. ఆప్షన్ సి చూజ్ చేస్తాం. అయితే ఓకే, కానీ ఇక్కడ ఫ్రాక్షన్స్ని కంపేర్ చేయడం చాలా కష్టం. చాలామంది ఫ్రాక్షన్స్ తీసుకొని చేస్తూ ఉంటారు. సో ఎగ్జామ్లో సమ్ స్టూడెంట్స్ ఆర్ ఫాలో దిస్ మెథడ్. దిస్ ఈజ్ అ షార్ట్ కట్ మెథడ్, ఐ అగ్రీ. బట్ కంపారిజన్ ఈజ్ గోయింగ్ టు టైమ్ టేకింగ్. వాట్ వీ హ్యావ్ టు డూ ఇట్ ఇస్ జస్ట్ ఫర్గెట్ అబౌట్ దిస్ మెథడ్ అండ్ లెట్స్ లుక్ ఎట్ ఇట్ ఇస్. ఫస్ట్ టర్మ్ సేమ్ లేనప్పుడు వాటికి ఎల్సిఎం చేయాలండి. ఫస్ట్ టర్మ్ ఇక్కడ 16 and 2 ఉంది కాబట్టి ఇక్కడ 16 రావాలంటే దీన్ని ఈ రూట్స్ని 8 టైమ్స్ చేస్తే సరిపోతుంది. 16కి 2కి ఎల్సిఎం ఎంత అండి 16. సో 16 రావాలంటే ఈ టర్మ్ని 16 రావాలంటే 8తో మల్టిప్లై కాబట్టి ఇక్కడ రూట్స్ని ఎన్ని టైమ్స్ చేయండి 8 టైమ్స్ చేయండి. దేర్ఫోర్ 8 టైమ్స్ చేస్తాం కాబట్టి ఇప్పుడు కంపేర్ చేద్దాం. ఇప్పుడు 12 with 4 and 24 with -16 ఇలా రాయాల్సిన అవసరం లేదు. చూడండి 24 మోడ్ 12 and -16. సో ఇక్కడ ఏమొచ్చినాయి అపోజిట్ సింబల్స్. అంటే ఇలా కంపేర్ చేయాల్సిన అవసరం లేదు. డైరెక్ట్గా మీరు ఆప్షన్ సీని చెక్ చేసుకోవచ్చు. సో దిస్ ఇస్ అ ఈజీ ఫంక్షన్ అండి. దీన్ని మనం 1 టైం వేస్తే దీన్ని ఎన్ని టైమ్స్ చేయాలి 8 టైమ్స్. ఎందుకంటే ఇక్కడ మనకు ఫస్ట్ టైం 16 ఉంది, ఫస్ట్ టైం 2 ఉంది. ఎల్సిఎం 16 కాబట్టి 16 రావాలంటే దీన్ని 8 టైమ్స్ చేయాలి, దీన్ని 1 టైం చేయాలి. కాబట్టి ఇక్కడ ఫ్యాక్టర్స్ని 1 టైం చేస్తే ఇక్కడ ఫ్యాక్టర్స్ ఎన్ని టైం చేయాలి 8 టైమ్స్ చేయాలి. ఇప్పుడు చూసి కంపేర్ చేసుకోవచ్చు. 12 24 అంటే y మోర్, 12 -16 అంటే +12 మోర్, ఆపోజిట్ సింబల్స్. డైరెక్ట్ ఏం పెట్టుకోవచ్చు ఆప్షన్ సి చెక్ చేసుకోవచ్చు. అంటే అలా అంటే ఫ్రాక్షన్స్ కంపేర్ చేసుకుంటే కొంచెం కాంప్లికేట్ అవుతుంది. సో అలా కాంప్లికేట్ చేసుకోకుండా డైరెక్ట్ ఇలా చేయొచ్చు. దిస్ ఇస్ సెకండ్ మోడల్. లెట్స్ లుక్ ఎట్ ద నెక్స్ట్ క్వశ్చన్ అండి. చూడండి ఇక్కడ ఫస్ట్ టర్మ్ 2 ఉంది, ఇక్కడ ఫస్ట్ టర్మ్ 1 ఉంది. సో ఇక్కడ వచ్చే రూట్ని ఏం చేయండి × 2 ఏం సరిపోతుంది. ఇక్కడ వచ్చే ఫ్యాక్టర్స్ ఏంటి 5 2s are 10 అంటే ఒక ఫ్యాక్టర్ -5 ఒక ఫ్యాక్టర్ -2 అంటే √+5 √+2. ఇక్కడ y³ ³ ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి వేరియబుల్ పవర్ కనుక ఆడ్ ఉంటే రూట్ ఎప్పుడు మనకు ఒకటే రూట్ వస్తుంది. అది పాజిటివ్ ఉంటే పాజిటివ్ అవుతుంది, నెగిటివ్ ఉంటే నెగిటివ్ అవుతుంది. అదే వేరియబుల్ పవర్ కనుక మనకు ఈవెన్ ఉందనుకోండి, ఈవెన్ ఉంటే మనకు పాజిటివ్ వస్తుంది, నెగిటివ్ వస్తుంది. ఓకే, పాజిటివ్ అండ్ నెగిటివ్ వస్తుంది. ఇక్కడ చూసినట్లయితే y పవర్ ఎంత ఉంది 1 అంటే ఆడ్ నెంబర్ కాబట్టి ఒకటే రూట్ వస్తుంది, అది పాజిటివ్. ఓకే, y వాల్యూ ఎంత వచ్చింది మనకు 2, y వాల్యూ 2. బట్ దీని ఎన్ని టైమ్స్ చేయాలి 2 టైమ్స్ చేయాలి. 2 టైమ్స్ చేస్తే ఎంత అవుతుంది 4. 2 టైమ్స్ చేస్తే 4. ఇప్పుడు చూసినట్టయితే ఎక్స్ మోర్ దాన్ వై, ఇక్కడ ఎక్స్ లెస్ దాన్ వై, ఆపోజిట్ సింబల్స్ వస్తే ఏంటండి నో రిలేషన్ కెన్ బి ఎస్టాబ్లిష్డ్ అవుతుంది. నెక్స్ట్ మోడల్ చూద్దాం. ఇక్కడ చూడండి ఫస్ట్ టర్మ్ సేమ్ లేదు. సో 6 and 3 ఉంది, ఎల్సిఎం 6 కాబట్టి ఇక్కడ వచ్చే వాటిని ఎన్ని టైమ్స్ చేయాలి 2 టైమ్స్ చేయాలి. ఫ్యాక్టరేషన్ చేసేటప్పుడు ఫస్ట్ టర్మ్ అండ్ లాస్ట్ టర్మ్ ఇలా నోటీస్ చేసుకోండి, బ్రెయిన్లో గుర్తుపెట్టుకోండి, తర్వాత క్యాలిక్యులేషన్ ఇలా చేయొచ్చు. ఎప్పుడైనా కూడా ఫ్యాక్టర్స్ రాయాలంటే వాటిని ప్రొడక్ట్ ఆఫ్ కోప్రైమ్ రాయండి. 6 యొక్క కోప్రైమ్ 2 3 అండ్ 35 యొక్క కోప్రైమ్ 5 7 అండ్ దీని కోప్రైమ్స్ 1 and 3, దీని కోప్రైమ్స్ 5 and 6. ఇలా రాసుకుంటే ఫ్యాక్టర్స్ని మనం నోటీస్ చేయడం చాలా ఈజీ. మిడిల్ టర్మ్ అన్నీ కూడా ఆడ్ నెంబర్ ఉన్నాయి కాబట్టి ఒక ఫ్యాక్టర్ ఈవెన్ నెంబర్, ఒక ఫ్యాక్టర్ ఆడ్ నెంబర్. చూడండి మిడిల్ టర్మ్ అన్నీ కూడా మనకేమున్నాయి ఆడ్ నెంబర్ ఉన్నాయి కాబట్టి ఒకటి ఈవెన్ ఒకటి ఆడ్ వస్తాయి. ఓకే, సో మనకు 3 5s are 15, 2 7s are 14. ఓకే, సో 15 అండ్ ఇది 14. నెక్స్ట్ లెట్ మీ టేక్ ఇట్ ఇస్ క్యాలిక్యులేషన్ ఈజ్ ఇంపార్టెంట్. దీన్ని మనకి ఏం రాయొచ్చు 2 × 3 కూడా రాయొచ్చు. ఓకే, 3 × కూడా 3 రాయొచ్చు. ఓకే, దేర్ఫోర్ 5 2s are 10, 3 3s are 9. ఓకే, 9 ఇది ఒక ఫ్యాక్టర్ అవుతుంది. సో ఇప్పుడు మనం చూసినట్లయితే ఇక్కడ ఫ్యాక్టర్స్ని 1 టైం చేయాలి, ఇక్కడ ఎన్ని టైమ్స్ చేయాలండి 2 టైమ్స్ చేయాలి. సో చూసినట్లయితే 15 1s are -15, 14 1s are -14 అండ్ వాట్ ఇస్ దిస్ -20 అండ్ వాట్ ఇస్ దిస్ -18. ఓకే, ఇప్పుడు కంపారిజన్ చూడండి. దిస్ ఇస్ ఇక్కడ రేంజ్ ఇది -18 అనుకోండి, ఇది రేంజ్ -15 అనుకోండి. -15 ఈజ్ మోర్ దాన్ -18. దేర్ఫోర్ ఆల్ కేసెస్ ఎక్స్ మోర్ దాన్ వై. అంటే మొత్తం కంపారిజన్ అవసరం లేదు, డైరెక్ట్గా మనం చూసుకోవచ్చు. ఇక్కడ రేంజ్ -15, ఇక్కడ రేంజ్ -18. -15 -18 చూసినట్లయితే ఎక్స్ అన్ని కేసెస్లో ఎక్స్ మోర్ దాన్ వై వచ్చేస్తుంది. లెట్స్ లుక్ ఎట్ ద నెక్స్ట్ క్వశ్చన్ అండి. √12 25x అంటే ఇది ఏమవుతుందండి దిస్ ఇస్ కాల్డ్ 45x అండ్ దిస్ ఇస్ కాల్డ్ ఎంత అవుతుందండి 70 అవుతుంది. సో అండ్ వాట్ ఇస్ దిస్, దిస్ ఇస్ 81 అంటే దిస్ ఇస్ కాల్డ్ 3y అండ్ దిస్ ఇస్ కాల్డ్ 7 అవుతుంది. ఓకే, సో ఇక్కడ చూసినట్లయితే ఈ వాల్యూలు వచ్చేసి మనకు ఆబ్వియస్లీ ఇది -0 పాయింట్ సంథింగ్ వస్తుంది, -0 పాయింట్ సంథింగ్ వస్తుంది. ఈ వాల్యూ చూసినట్లయితే -2 పాయింట్ సంథింగ్ వస్తుంది, 2 పాయింట్ సంథింగ్. -0 మోర్ దాన్ -2 కాబట్టి ఇక్కడ x మోర్ దాన్ y. సో విచ్ ఇస్ రైట్ ఆన్సర్, ఆప్షన్ ఏ ఇస్ రైట్ ఆన్సర్. బట్ స్టూడెంట్స్ ఏం చేస్తారంటే ఎగ్జాక్ట్ వాల్యూ కనుక్కోవడానికి ట్రై చేస్తూ ఉంటారు. నో నీడ్. 45 2 times is 90 కాబట్టి ఈ వాల్యూ 0 పాయింట్ సంథింగ్. ఇది 7 చూసినట్టయితే
$7 అంటే 3 2s అంటే -2 పాయింట్ సంథింగ్. దిస్ ఇస్ -2, దిస్ ఇస్ -0. ఆల్వేస్ x మోర్ దెన్ y ఇస్ ద రైట్ ఆన్సర్. x పవర్ 1 ఉంది కాబట్టి ఇక్కడ వచ్చేది 13 అవుతుంది. ఇక్కడ ఫస్ట్ టర్మ్ సేమ్ లేదు కాబట్టి దీన్ని ఇంటూ 2 టైమ్స్ ఇస్తే వాట్ వి గెట్ 26. ఇప్పుడు వీటి గురించి ఫ్యాక్టరేషన్ చేద్దాం. దీన్ని 4తో ఇస్తే 91 13 అంటే 13 అంటే 7 రాసుకోవచ్చు. దిస్ ఇస్ కాల్డ్ 7 4 28. ఇంకోటి ఇక్కడ మనకు 2 మిగిలింది కాబట్టి సో లెట్ మీ టేక్ 26 అవుతుంది. ఓకే, ఒక ఫ్యాక్టర్ ఏమో ఒక రూట్ ఏమో +26, ఒక రూట్ ఏమో 28 అవుతుంది. సో 26 28 అయితే ఆల్ కేసెస్లో x less than or equal y, ఆప్షన్ E is the right answer. So this is the next question. Let's move on the next question. అబ్జర్వ్ ద నెక్స్ట్ క్వశ్చన్ అండి. ఫస్ట్ టర్మ్ ఇక్కడ 5 ఉంది, ఇక్కడ 2 ఉంది, సేమ్ లేదు కాబట్టి యూ ఆల్ టు మల్టిప్లై విత్ 2 టేబుల్, యూ టు మల్టిప్లై విత్ 5 టేబుల్ బికాస్ ఎల్సిఎం ఇస్ 10 కాబట్టి. సో ఇక్కడ చూసినట్లయితే 36 5s are 180. 180 అంటే బేసిక్గా ఒకటి +15 ఇంకోటి -12. ఇది ఫ్యాక్టర్స్. ఇవేంటండి ఫ్యాక్టర్స్. ఇక్కడ ఫ్యాక్టర్స్ ఏంటంటే 60 కాబట్టి 22s are 40 కాబట్టి 8 5s are 40. సో ఇక్కడ -8 ఇంకోటి -5 వస్తుంది. ఇది ఫ్యాక్టర్స్. సో ఇప్పుడు రూట్స్ ఏం చేయాలంటే చూడండి, ఇక్కడ దీన్ని ఎన్ని టైమ్స్ చేయాలి? 2 టైమ్స్. దీన్ని 5 టైమ్స్ చేయాలి. 2 టైమ్స్ చేస్తే -30 అండ్ 2 టైమ్స్ చేస్తే +24. ఇది ఒకటి మనకు వచ్చేసింది. ఓకే, దిస్ ఇస్. ఇప్పుడు ఇంకోటి చూసినట్లయితే ఇక్కడ 5 8s are 40, 5 5s are 25. ఓకే, 25 చూసినట్లయితే ఇక్కడ. సో అన్ని కేసెస్లో కూడా x less than y ఉంది. సో విచ్ ఆప్షన్ ఇస్ రైట్ ఆన్సర్? x less than y బికాస్ -30 is -30 in this one, x less than y, +24 +25, x less than y. ఆల్ కేసెస్ x less than y కాబట్టి ఆప్షన్ B is absolutely right answer. సో ఈ విధంగా దీన్ని సాల్వ్ చేయొచ్చు. ఓకే గైస్, దట్స్ ఆల్ ఫర్ టుడే అండ్ స్టే ట్యూన్ టు తెలుగు ఎగ్జామ్స్ బై ఎంట్రీ టు గెటింగ్ మోర్ అప్డేటెడ్ వీడియో ఫర్ బ్యాంక్ ఎగ్జామ్స్ లైక్ PO అండ్ క్లర్క్ ఫర్ ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ ఎగ్జామ్స్.